ఇక్కడ రాత్రులు వస్తే సర్పం కాపలా కాస్తుందన్నమాట. పిల్లలు కూడా ఉంటాయి, పెద్ద పాము ఉంటుంది, పిల్లలు ఉంటాయి. మీకు సాక్ష్యం చూపిస్తా. ఇట్లా మనం మండు టెంట్లో వచ్చాం అనుకోండి, వేసవకాలం మే నెలలో, ఆ టైంలోకి వస్తే అసలు ఏసీలో ఉంటుంది. హర హర మహాదేవ సింధు శంకర హర 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 హర. మనం సిటీలో రోడ్డు మీద ఆ పొల్యూషన్లో ఆ దుమ్ము ధూళి పీల్చుకుంటా వాకింగ్ చేసే కన్నా ఇలాంటి చోటుకు వచ్చి చేసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. నమస్కారం, శుభోదయం. ఇవాళ వనయాత్ర మన 7వ రోజు. ఇక్కడ నిన్న మనం ఎర్రకొండ స్వామి అక్కడ ఉన్నాం, లోతేరు ప్రాంతంలో. సో నైట్ అక్కడ బస్సు వేసి పొద్దున్నే బయలుదేరమాట. ఇప్పుడు వచ్చేటికి 11 అయింది. మనం మన యాత్ర మొదలైంది. ఇది ఒక 200 ఏళ్ళ సుమారు చరిత్ర ఉంటుంది అన్నమాట ఈ ఆలయం. విచిత్రం ఏంటంటే ఇవన్నీ చెట్లు కనిపిస్తున్నాయి మీకు. ఇన్ని చెట్లు, రావి, మర్రి, జువ్వి, అలా కొన్ని చెట్లు మధ్యలో లోపల శివాలయం ఉంది. కాశీపట్నం శివాలయం అంటారు మామూలుగా, అందరికీ తెలిసిన పేరేంటి కాశీపట్నం శివాలయం అంటే. సరే, అక్కడ కాశీ ఎలా ఉంటుందో మనకి, కాశీ విశ్వేశ్వరుడు, ముందు గంగా నది, ఇక్కడ శివుడు, ఈ ఆలయం ముందు తూర్పు వైపు గోస్తని నది, ఇక్కడ గంగా నది, ఇక్కడ గోస్తని నది. అలాగే అక్కడ శ్మశాన వాటికలు ఉంటాయి, ఇక్కడ కూడా రైట్ సైడ్ శ్మశానం ఉంటుంది. ఎందుకంటే కాశీకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ రావచ్చు అనమాట. కాశీ అనేది పుణ్యం వస్తుంది అనమాట. ఇక్కడ ఇది చాలా పురాతన ఆలయం. దాన్ని కట్టి అప్పుడు చెట్లు వేశారన్నమాట. ఈ చెట్లు ఏం చేశారంటే ఆ గుడి ఇవన్నీ రావి మర్రి జూవి కదా, ఆ టెంపుల్లో కలిసిపోయి టెంపుల్ మీద అంతా చెట్లు వచ్చేసాయి. చూడండి ఎలా ఉందో. అంటే మీకు అక్కడక్కడ ఇటుకలు కనిపిస్తున్నాయి, అదంతా గుడి అనమాట. ఇవన్నీ చెట్లు. మనం చెట్టు వయసుని బట్టి ఈ ఆలయం యొక్క ఇది చెప్పచ్చు అనమాట. మనం మామూలుగా ఈ చెట్లు లేకపోతే గుడి పాటికి శిథిలం అయిపోయేది, మళ్ళీ కొత్త గుడి కట్టాల్సి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మీకు వేసవకాలం ఏ టైంలో వచ్చినా, మనం మండు టెంట్లో వచ్చాం అనుకోండి, వేసవకాలం మే నెలలో, రోహిణీ కార్తెలో వచ్చాం అనుకోండి. రోహిణీ కార్తె అంటే ఏం చెప్తారు, రోడ్లు పగిలిపోతాయని చెప్తారు. ఆ టైంలోకి వస్తే అసలు ఏసీలో ఉంటుందండి చెట్టు కింద. ఈ గుడి చుట్టూ లోపల గోపురం చాలా విచిత్రంగా ఉంటుంది. మామూలుగా ఇలా చూస్తే అనుకుంటాం గుడి శిథిలం అయిపోయింది, లోపలికి వెళ్తే ప్రమాదం అనుకుంటాం. కానీ చూద్దాం లోపల ఎంత బాగుంటుందో. శివరాత్రి చాలా బాగా చేస్తారు. శివరాత్రిని కార్తీక మాసం మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడే గోస్తని నది నడిచి దగ్గరే పక్కనే. ఇక్కడ స్నానం చేసి ఇక్కడ పూజలు చేసుకుని వెళ్తారు అండి. ఇక్కడ చాలా భక్తులకి చాలా విశ్వాసం ఈ శివుడు అంటే. మీకు విచిత్రం చెప్తానండి. విశేషం ఏంటంటే శివుడు లోపల ఉంటాడు, శివలింగం లోపల ఉంటుంది. ఇది నంది. నందికి శివలింగానికి ఇంచుమించు ఒక 3 ఫీట్ 3 అడుగులు ఎత్తు ఉంటుంది. నంది శివలింగం ఒకప్పుడు సమంగా ఉండేవి. నందిని శివలింగం ఒకప్పుడు సమంగా ఉండేవి. ఇక నంది చూసారు ఎక్కడ ఉందా, ఆ శివలింగం. సో ఈ నందికి శివలింగానికి ఇంచుమించుగా ఒక 4 ఫీట్ 4 అడుగులు. అంటే ఏంటి, ఈ చెట్ల వేర్ల వల్ల గుడి కూడా చెట్లతో పాటు పైకి వెళ్ళిపోయింది. 4.5 ఫీట్ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ విశేషం చూడండి, మీరు లోపల చూపిస్తా. అసలు గోపురం కానీ లోపల కానీ ఒక్క గోడ కానీ చిన్న క్రాక్ కూడా ఉండదు అనమాట. 200 ఏళ్ళు చెప్తున్నా కానీ ఇంకా చాలా పురాతనంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది అప్పుడు ఈ ముందుకి కొంచెం ఈ పెట్టి పెంకు ఉండేది అనమాట. ఈ లోపలంతా ఇది. ఇక్కడ మీకు అద్భుతం చూపిస్తా. ఇక్కడ రాత్రులు వస్తే సర్పం కాపలా కాస్తుందన్నమాట. పిల్లలు కూడా ఉంటాయి, పెద్ద పాము ఉంటుంది, పిల్లలు ఉంటాయి. మీకు సాక్ష్యం చూపిస్తా. ఇట్లా ఇదిగో పాము కోసం, ఇదిగో పాము కోసం. ఇదంతా ముందు మండపం. ఇదంతా ఇదిపోయినా సరే చెట్లు అల్లేసి దాన్ని అలా పట్టుకుని ఉండిపోయామంట. ఇది ఇటుకే బెల్లం సున్నం అంతా కట్టింది. ఇదంతా మట్టి, సరే మట్టి మధ్యలో ఇటుక మట్టి. లోపల అసలు ఒక్క బీటగానే ఉండదు. ఈ మర్రి తాలూకు వేర్లు ఓడలు లోపల దిగిపోయి ఉంటాయి, అలవడుతూ ఉంటాయి. చూపిస్తాయి లోపల వాళ్ళని. మొత్తం చెట్లు వేర్లు అంతే. చెట్టు అనేది అనుకుంటాం మొదలు కింద ఉంది భూమిలో, గుడి మధ్యలో ఉంది అనుకుంటున్నారా? అసలు గుడి మీదకే చెట్టు మొదలు ఎలా ఉన్నాయి సార్, ఎంత పెద్ద మొదలు ఉందో. రావి చెట్టు అది. దాని మొదలంతా గుడి మీద ఉంది, మండపం మీద ఉంది. ఈ చెట్టు అంతా గోపురం మీద ఉంది. అయ్యో ఎంత పెద్ద చెట్టు గోపురానికి వెళ్ళలేసిందో. ఇది పాత చెట్టు, మొట్టమొదటి వేసిన చెట్టు అనమాట. ఇక్కడ వేస్తే అలా ఇది కూడా అల్లుకుంటా వెళ్ళిపోయింది. జీవి చెట్టు కదా,
జువి రవి ఏం చేస్తాయంటే అలా ఏదైనా వాళ్ళు ఉంటే ఏదైనా గోడ ఉన్నా ఇంకో చెట్టు ఉన్నా దాన్ని పెట్టేసుకుని అల్లుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంత పెద్ద జువి చెట్టు ఎక్కడ ఉండదు. గోపురం పైన మర్రి చెట్టు సెంటర్లో అది, ఆ మండపం పైది రావి చెట్టు జువి. ఇదిగో ఒక ఇటుక సైజు ఇది ఎంత చూసారా, ఒక ఇటుక సైజు. ఇప్పుడు ఎన్నో వద్ది, 3 ఇటుకలు వద్ది. 3 ఇటుకలు ఇప్పుడు, అప్పుడు ఒక ఇటుకి, ఇప్పుడు 3 ఇటుకలు. ఇది గుడి ముందు మండపం. ఇది ఇక సోమవారం కదా, మనకన్నీ బలికేసి వచ్చాయి. ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్ దగ్గరికి, సోమవారం శివుడి దగ్గరికి. శివాయ మహాదేవ శంభో శంకర హర 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 హర. ఇక గోపురం చూపిస్తానండి. ఇవన్నీ ఇటుకలు ఒక వరుస పెట్టాక కొంచెం ఒక అంగుళం ముందు జరిపి ఇంకో వరుస, అంగుళం ముందు జరిపి ఇంకో వరుస, అరంగుళం ముందు జరిపి ఇంకో వరుస, అలా 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 కట్టుకుంటూ చివరి చూడండి ఆ గోపురం చివర లాస్ట్లో ఒక ఇటుక అనమాట. ఒక ఇటుక వచ్చింది. ఎక్కడా గోపురం చెక్కు చెదరలేదు. ఆ ఓళ్ళు కూడా వచ్చేసాయి. మామూలుగా అయితే ఇంత పెద్ద చెట్టు ఉంటే గుడి సిద్ధునే అయిపోద్ది మామూలుగా. అప్పటి పానుమట్టం, అప్పటి శివలింగం చాలా పురాతనమైన. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడ వెళ్ళి, అదికెళ్ళి టూరిస్టులు చాలామందికి తెలిసి వచ్చిన ఉంటారు ఇక్కడికి. చాలామంది ప్రతిరోజు వస్తారు. సోమవారం ఎక్కువ మంది వస్తారు. కార్తీక మాసం నెలంతా బాగా ఎక్కువ జనం వస్తారు. హర హర మహాదేవ శంభో శంకర హర 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 హర. బయట నుంచి చూస్తే చెట్టులాగే ఉంటుంది, లేదా చెట్టు అనుకుంటాం, కానీ లోపల ఎంత శివాలయం ఉందని ఎవరు తెలియదు అనుకోరన్నమాట. అది కాశీపట్నం విశేషం. అంటే ఒక పక్క వనదేవత, మధ్యలో శివుడు, అదనమాట. అందుకని కాశీపట్నం చాలా పవిత్రమైన ప్రదేశం. మనిషి ఉన్నా లేకపోయినా చెట్టు ఉండిపోద్ది అనమాట. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, స్పిరిచువాలిటీ ఇవన్నీ మనిషి యొక్క మనుగడ, ప్రాచీన సంస్కృతి తెలియడం కోసం మనకి ఇప్పటికీ చారిత్రక ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా మనం చరిత్ర ఏంటి తెలుసుకున్నాం. మన వేదాలు, మన ఋషులు, మన పెద్దలు మనం చెప్పిన కొంత అయితే వాటికి సాక్షిభూతంగా మనకు కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనవాళ్ళే పురాతన ఆలయాలు, కోటలు లాంటివి ఎన్నో ఉన్నాయి, చారిత్రక ఆనవాళ్ళు. అలాంటి ఆనవాళ్ళలో మనకి సారిపల్లి దిబ్బేశ్వర స్వామి ఆలయం. ఇది చోళుల కాలం అప్పుడు కట్టారు చెప్తారు. చోళుల కాలంలో కట్టారు చెప్తారు. 11 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఈ ఆలయం కట్టారు చెప్తారు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది. మనం ఇలాంటి వాటిని కాపాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్వచ్ఛమైన నీరు తప్ప దేనితో అభిషేకం చేయకూడదు. అలా చేస్తే కొంతకాలం ఈ చారిత్రక ఆనవాళ్ళు నిలబడతాయి అన్నమాట. అలా ఏంటంటే ఇది సారిపల్లిలో ఇది ఒక శివాలయం, దిబ్బేశ్వర స్వామి ఆలయం. కొంచెం ఇక్కడ ఏంటంటే చాలా మనం ఏమి పాడు చేయకుండా దీన్ని కాపాడుకోవాలి. కాబట్టి దీనికి ఇదంతా ఇంకో సెక్యూరిటీ అది ఉంటుంది. అలా ఏంటంటే ఈ ఆలయం చాలా పోయాయి, కానీ ఇంకా ఇప్పటికీ ఆలయం అలా ఉంది. రెండు ఏంటంటే ఇది అసలు ఇంత రాళ్ళు చెక్కి రాయి పేర్చారన్నమాట. ఇవన్నీ ఆర్కియాలజీ కొంచెం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. గణపతి, అలాగే శివుడు, ఇక్కడ పక్క అమ్మవారు. దీనికి ఏంటంటే ఆనవాళ్ళు శైవం, వైష్ణవం రెండు కనిపిస్తాయి ఇక్కడ. ఈ ఆర్కిటెక్చర్లో ఈ సింబల్స్ అవి విష్ణు శంకు చక్రాల్లాగా అన్నీ ఉంటాయన్నమాట. చూడండి బొమ్మ చక్కగా ఈ శివుడు. అంటే ఈ శిల్ప సౌందర్యం వల్ల, ఈ శిల్పం వల్ల ఏదైతే ఈ ఆర్ట్ ఉందో దీన్ని బట్టే మనకి చరిత్ర చెప్తుంటామండి. అలాగే దిబ్బేశ్వర స్వామి, శివ మహాదేవ్ శంభో శంకర హర హర హర. కరెక్ట్గా మనం సాయంత్రం 4 గంటలకు వచ్చాం. జలాభిషేకం మాత్రమే ఇక్కడ చేయనిస్తారు. ఏంటంటే ఇవన్నీ కూడా మనం పాత ఆలయాల్లో పుట్టి జలంతో చేస్తే మంచిది అన్నమాట. శివలింగం, శివుడు ఇదంటే చూసారు రాయి. యాక్చువల్గా మధ్యలో అది లేదనమాట, గోపురం లేదు దానికి. ఇది దేవతలు కట్టారని చెప్తారు. ఈ ఆలయం దేవతలు కట్టారు, తెల్లవారేటప్పటికి వెళ్ళిపోయారు. అక్కడ దాకా పూర్తయింది. పైన గోపురం లేదనమాట. ఆ పైన రాళ్ళు వీళ్ళు పెట్టారు మధ్య, తర్వాత పెట్టారు పాడైపోతుందని.
మామూలుగా అయితే గోపురం లేదు దీనికి. ఇవన్నీ రాయి మీద రాయి పేర్చినవి. ఇంత పెద్ద రాళ్ళు పెట్టి బయటంతా చెక్కారు, ఆ రాయిని అలా పేర్చుకుంటూ వెళ్ళారు అనుకోండి అలా గోపురంలో. ఇప్పటికీ ఇలాంటివి ఉండడం మన అదృష్టం. అన్నిటికన్నా ఇక్కడ ఏంటంటే ఈ ప్రదేశంలో ఎక్కడైనా సరే ఆలయంలోకి ఎక్కలేదు, చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా ఎక్కడ కూర్చున్నా అసలు చాలా ప్రశాంతంగా ఉంటాం. సరిపిల్లలు చాలా పెద్ద వాళ్ళు చెప్తారు, పెద్ద వయసు వాళ్ళు చెప్తుంటారు ఏమని, మేము ఇలా వెళ్తుంటే ఇటు తాళాలు వినిపిస్తాయని తెలవజ్జాన మేము విన్నామని చెప్తారన్నమాట. ఎన్నో అనుభూతులు ఉంటాయి ఇక్కడ. ఈ సారిపల్లి ఊరు జనం వాళ్ళు పెద్దలు కలిపితే ఈ ఆలయం నుంచి వాళ్ళు ఎన్నో చెప్తారు, చాలా విశేషాలు చెప్తారంట. మొత్తానికి ఏంటంటే ఇది చోళుల కాలం నాటిది ఆలయం. దివ్యేశ్వర స్వామి మహిమాన్వితమైన శివుడు, అందరూ కోరికలు నెరవేరుస్తారన్నమాట కదా. సో నేను కూడా ఇక్కడ వచ్చి ఈ శివాలయం చూసి ఈ శివుని చూడగానే ఇక్కడ లాక్ అయిపోయిన అనమాట. 18 ఏళ్ళు ఇక్కడ లాక్ అయిపోయినాయి. సో ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. నేను అన్ని రకాలుగా నేను ఎగ్జాంపుల్ ఎందుకంటే అటు నాలెడ్జ్ పరంగా, ఇటు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నేనే ఒక ఎగ్జాంపుల్. ఈ శివ సన్నిధులు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చారిత్రకంగా ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ సారిపల్లికి పంచలింగేశ్వర క్షేత్రం సారిపల్లి. యాక్చువల్గా అయితే 5 శివాలయాలు ఉన్నాయి. 5 ప్రాచీన లింగాలు. 1 దివ్యేశ్వర స్వామి, 2 కొండపైన చెంపకేశ్వర స్వామి అని ఒక రాతి గుహలో ఉంటాడు శివుడు. ఆ కొండ మీద ఇంకో శివాలయం ఉంటుంది రామలింగేశ్వర స్వామి. ఆ కింద ఊరి మధ్యలో పెద్ద లింగం ఉంటుంది. అది రామకృష్ణ మఠం ఉంటుంది అనమాట. మఠాన్ని అనుకునే ఆలయం ఉంటుంది. అది సోమలింగేశ్వర స్వామి. అలాగే ఊరి చివర పొట్టలో దొరికింది 6 అడుగుల శివలింగం ఒకటి, అది మల్లికార్జున స్వామి. ఇలా 5 శివాలయాలు అనమాట అండి. అలాగే ఇక్కడ వెనక ఉన్నది కదండి, ఇది రిజర్వ్ ఫారెస్ట్. ఇది గ్రేట్ హిల్ ఆఫ్ సారిపల్లి అని కొడితే మీకు పెద్ద ఈ కొండ కనిపిస్తాం. ఈ కొండ చుట్టుకొలితే నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్లు అంత వస్తుంది అనమాట. ఒక రౌండ్ వేస్తే అంత పెద్ద కొండ ఇది. పోల్బాగ్ హిల్స్ అంటారు. దీని మీద కొన్ని 100 రకాల మూలికలు ఉన్నాయండి. నేను ఇక్కడ ఉన్నాను అదో కారణం. ఎంత నాకు బాగా కుట్టిన పిండి ఎంత అన్నీ తిరిగింది అనమాట. ఇక్కడ ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా మనకు అన్ని ఇవ్వగల అద్భుతమైన ప్లేసు సారిపల్లి ఈ ప్రాంతం. ఇప్పుడు ఏంటంటే మనం నగరవనం అని మామూలుగా అన్ని జిల్లాల్లో సిటీస్ దగ్గరలో ఈ నగరవనాలు ఏర్పాటు చేస్తే ఫారెస్ట్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ అన్ని రకాల మొక్కలు వేసి అందులో వాకింగ్ ట్రాక్స్, పార్కులు, పిల్లల పార్కు, యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటే హెల్తీగా ఉంటారు. ఒక అడవిని క్రియేట్ చేయడం అన్నమాట. చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మంచి హెల్తీగా ఒక రకంగా ఆహ్లాదంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం మొత్తం ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం ఇది. మెడిటేషన్ చేసుకోవడానికి, యోగా చేసుకోవడానికి, వాకింగ్కి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్కు, గార్డెన్ పార్టీ కానీ, చిన్న బర్త్డే పార్టీస్ అని చేసుకోవడానికి అన్నిటికీ వీలుగా ఇక్కడ కల్పించారన్నమాట. ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఇందులో చాలా ఔషధ వృక్షాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే తిరిగితే ఇందులో మంచి ఆక్సిజన్, ఆరోగ్యకరంగా ఇక్కడ గాలి పీలిస్తేనే మంచి ఆరోగ్యం అనమాట. సండే అప్పుడు సరదాగా పిల్లల్ని తీసుకురావడానికి కానీ అంత మంచి అనువైన ప్లేస్ అనమాట. అలాగే ఇక్కడ మ్యూజియం కూడా ఉంటుంది. ఇలా ఏంటంటే దాని చుట్టూ తిరగాలంటే ఒక కిలోమీటర్ పైన వచ్చేస్తుంది. ఈ కొండకు ఒక ట్రెక్కింగ్ ట్రాక్ వేసారు. అలా ట్రెక్కింగ్ వెళ్ళచ్చు, వ్యూ పాయింట్స్ ఉంటాయి, పైన కూర్చోవచ్చు, అలా నడిచి వెళ్ళి అన్ని రకాలుగా ఫిజికల్గా, మెంటల్గా ఆరోగ్యం అనమాట. ఈ ప్రదేశం అంతా కూడా నక్షత్రం, రాశివనం, గ్రహం అలా ఉన్నాయి. కదంబం, ఇదంతా కదంబవనం, మొత్తం కదంబం గ్రూప్ అనమాట. బాగుంటుంది. ఎండ కనపడదా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎంత ఎండలో వచ్చినా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. చాలా ఎన్ని ఔషధ మొక్కలు, మెడిసినల్ ప్లాంట్సే. ఇదంతా కదంబవనం అనమాట. మధ్యలో కూర్చోడానికి సిట్ అవుట్స్ కూడా కట్టారు. అలాగే యోగా ఒక హాల్ ఉంటుంది. ఇక్కడ పిల్లలకి పార్క్ ఉంది. మనం సిటీలో రోడ్డు మీద ఆ పొల్యూషన్లో ఆ దుమ్ము ధూళి పీల్చుకుంటా వాకింగ్ చేసే కన్నా ఇలాంటి చోటుకు వచ్చి చేసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఎంత బాగుందో. అడవిలో మనం సేఫ్గా, భయం లేకుండా ఒక అడవిలో మనం అడవిని ఆస్వాదించవచ్చు అనమాట. ఒక అడవిని చాలా సేఫ్గా, ఏ భయం లేకుండా ఆస్వాదించింది. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది దీనికి. ఈ వెనకంతా ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్ అంతా వెదురు వనం, బ్యాంబూ గార్డెన్ అనమాట. ఇక్కడ అసలు ఎంత చల్లగా ఉంటుందో. మంచి ఎండ వచ్చామనుకోండి చల్లగా ఉంటుంది. వెదురు గాలి మనలో బాడీలో పిత్తాన్ని తగ్గిస్తామట, అంటే వేడి తగ్గిస్తామట. వెదురు కింద ఉంటే పిత్త దోషాలు రాకుండా ఉంటాయి, పిత్తం బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే ఓవర్ బ్లీడింగ్స్ ఇలాంటివి అవకుండా ఉంటాయి అన్నమాట. వైట్ డిశ్చార్జ్, ఓవర్ బ్లీడింగ్, పైల్స్, బ్లీడింగ్ ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది మనం అడవి అడవి కందలో చాలా రకాలు చెప్పుకున్నాం. అడవి కందలో ఇదో రకం. దీన్ని కొండదుంప అంటారు. కొండదుంప అంటే ఎలా ఉంటుందంటే చూసారా, కొండలా ఉంటుంది అన్నమాట. ఇంకా ముదిరితే అలా కొండలా ఉంటుంది, అందుకు కొండదుంప అంటారు. మామూలుగా మనం కందని చాలా రకాలు వాడుకుంటాం, కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ దుంప తినరు, ఈ ఆకులు తినరు.
ఈ మధ్యలో కాడని కూర వండుకు తింటారు అనమాట. ఆకుకూరలా వండి తింటారు, చాలా బలం. జ్వరం వచ్చి ఏదో ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు, ఒళ్ళు పులపరంగా ఉంటే ఈ కాడ వండుకు తింటారు అనమాట. తింటే ఆ ఒళ్ళు పులపరం, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. అలాగే మామూలుగా డల్గా ఉండి బాడీ హుషారు చురుకులేదనుకోండి, డల్గా ఉన్నాం అనుకోండి, ఈ కాళ్ళ కూర వండి తింటే బాడీకి మంచి బలం వచ్చి హుషారు వస్తామంట, చురుకుతనం వస్తామంట. అలాగే ఈ కాళ్ళ కూర తింటే లివరు రిజ్యునేషన్ అంటే మళ్ళీ రీజనరేట్ అవుద్ది అనమాట అండి. లివర్ పాడైపోయిందని చెప్తారు. అలాంటప్పుడు లివర్ మళ్ళీ పునరుద్ధరణ, మళ్ళీ లివర్ నార్మల్ స్థితికి వస్తామంటండి. డ్యామేజ్ అయిందంతా మళ్ళీ రికవర్ చేసుకుంటుంది. ఇలాంటి కూర ఎప్పుడైనా తిన్నారేంటి? ఇది తినాలంటే ఏమీ దొరకదు. అమెజాన్లోని అట్లని స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడితే ఏం రాదు, ఆ పప్పులు ఉడకవు. ఇది తినాలంటే అడవిలో సేకరించుకోవాలి లేదా పెంచుకోవాలి. సేకరించుకోవడానికి అడవిలో కూడా ఏం లేవు, మనం పెంచుకోవాలన్నమాట. పెంచుకుంటే తినగలం. అలాంటి ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి. చాలా మొక్కల గురించి మన జనాల్లో మొత్తం ప్రజల్లో విలువైన చాలా నాలెడ్జ్ ఉంటుంది. చాలా ఉపయోగాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. చాలా మొక్కల గురించి చాలా రకాలుగా మంచి నాలెడ్జ్ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు దాకా నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఇలా చాలా విషయాలని గ్యాదర్ చేసి మీకు చెప్తుంటాను, ఇబ్బంది లేదు. అలాగే మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మీరు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. వాటి గురించి కూడా మాట్లాడతాను. మనం జీవించాలంటే కూడు గూడు గుడ్డ అంటాం కదా. అంటే గూడు ఉంటే మనం సేఫ్టీగా ఉంటాం, ఎండ నుంచి వర్షం నుంచి రక్షణగా మనం ఇల్లు కట్టుకుంటాం. అలాగే బట్ట శరీరాన్ని రక్షించుకోవడానికి, ఆహారం జీవించడానికి. అలా కూడు గూడు గుడ్డ ఉన్నట్టే వీటికి కూడా అడవి ఉంటేనే, వృక్ష సంపద ఉంటేనే ఈ పక్షులు అన్ని జీవరాశులకి ఆవాసం అడవి అనమాట. వాటికి ఇల్లు అడవి. జీవరాశులు, అడవిలో ఉండే జీవరాశులు, పక్షులు అవ్వచ్చు, పశువులు అవ్వచ్చు, కీటకాలు అవ్వచ్చు, ఏవైనా సరే అవి అంతరించిపోయాయి అనుకోండి, వృక్షాలు అంతరించిపోతాయి. ఈ రెండు అంతరించిపోయాయి అనుకోండి, మనిషి శాశ్వతంగా అంతరించిపోతాడు అనమాట. కానీ ఇక్కడ రియల్గా అడవిలో ఉండే ఇవన్నీ చూసే ఒకప్పుడు ఇవి మనం చూడడానికి లేదు. ఇంకా మామూలుగా అక్కడ కొన్ని ఉన్నాయి, కానీ అవి కూడా అంతరించిపోతాయి. ఇంకా ఇలాంటివన్నీ చిరుతపులి, పులి, జింకలు, కృష్ణ జింకలు, ముళ్ళపందులు, అడవి పంది, ముళ్ళపంది, పాముల్లో రకాలు. పాములలో కూడా చాలా ఉపయోగం ఉందన్నమాట. అలాగే కొన్ని రకాల పక్షులు. ఈ గుహలో ఉండడం వల్ల నక్కలు, గబ్బిలాలు, గుడ్లగోపలు, కొన్ని రకాల సాలీళ్ళు, అలాగా రకరకాల తేళ్ళు, జెర్రులు, రకరకాల పాములు, అలాగే రకరకాల పక్షులు. నీటి వసతి ఉండడం వల్ల పక్షులు, రకరకాల పక్షులు, అలాగే వలస పక్షులు, విదేశీ పక్షులు. మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రకాలు వస్తాయో విదేశీ పక్షులు, చెట్లు, పక్షులు, కీటకాలు, ఇవన్నీ ఒక జీవ వైవిధ్యం అంటే ఇదే. సో దానికి గొడ్డలు పెట్టేవాడంటే మనిషి. సో ఈ విజ్ఞానం నెక్స్ట్ తరానికి సంపూర్ణ ఆరోగ్యం అందించడానికి ఒక వేదిక మనం ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతాం, నెక్స్ట్ తరానికి అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ ప్రయత్నంలోనే ఈ వనయాత్ర, మన వనయాత్ర 7వ రోజు వనయాత్ర. ఈ వనయాత్రలో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. అంటే ఈ వనయాత్ర మొత్తంలో మనం అన్ని గిరిజనుల గురించి, ఆధ్యాత్మిక గురించి, స్థల పురాణాలు, దాంతోపాటు జీవ వైవిధ్యం కూడా చెప్పుకున్నాం మనం. అలాగే చాలా బంధు మొక్కలు కూడా చెప్పుకున్నాం. ఏంటంటే మొత్తం మీద ఈ యాత్రలో మనం చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసాం. కాబట్టి ఇంకా రేపు మనకి రామతీర్థం ఏదైతే అన్నామో, రామతీర్థం చాలా విశేషాలు ఉన్నాయి. దాంట్లో చాలా చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో రహస్యాలు ఉన్నాయి అక్కడ. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎంతో శక్తివంతమైన ప్లేస్ అనమాట. చాలా విషయాలు ఉన్నాయి, రేపు చెప్పుకుందాం. 7వ రోజు వనయాత్ర పూర్తయింది. అందరికీ నమస్కారం.